స్టేటస్ కంటే నా కొడుకు సంతోషమే ముఖ్యమని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను. మరో 2-3 రోజుల్లో నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను పార్థు. అక్కడ నాకు జాబ్ వచ్చింది, వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఏ కస్తూరైతే సాక్ష్యం చెప్పిందో అదే కస్తూరి మీ తమ్ముడిని సేవ్ చేయగలదు. ఆ మాధవి దగ్గర మామూలు మాయలు లేవు. నాలాంటి తెలివైన దాన్నే బోల్తా కొట్టించిందంటే అది ఎంత మాయలేడై ఉంటుంది. నువ్వు మాత్రం జాగ్రత్త లహరి. అలాగే వదినా. జాగ్రత్తగా పోని. డబ్బున్నోళ్ళు ఏ నిమిషంలో ఎలాగైనా మారిపోతారు. అందుకే ఆ పార్థు వచ్చి నీతో ఎంత ప్రేమగా మాట్లాడినా నువ్వు మాత్రం కరిగిపోవద్దు. అలాగే. వింటున్నావా? అలాగే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెన్ వెళ్ళిపోతావని అప్పు చేసి మరీ నీకోసం ఇవన్నీ కొన్నాను. నా ఆశలు నాశనం చేయకు లహరి. హలో, ఆ కస్తూరిని ఫాలో అవుతున్నాను మేడం. సరే మేడం, ఉంటాను. ఏమైంది లహరి? పంక్చర్ అయింది వదినా. ఇప్పుడెలా? దగ్గరలో పంక్చర్ షాప్ కూడా కనిపించడం లేదు. ఒక పని చేయి, మీ అన్నయ్యకి ఫోన్ చేయి. ఆఫీస్లో ఉంటాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఆయన గారు పొడిచే పనికి డిస్టర్బెన్స్ ఒకటి. ఏమైంది లహరి? అక్కడెవరో ఉన్నారు, వాళ్ళ హెల్ప్ అడుగుదాం. నువ్వు ఇక్కడే ఉండదునా? ఎవరిని బతలాడడం ఎందుకు? తోసుకుంటూ వెళ్దాం పదా. కష్టం లేదునా, నువ్వు ఉండు, నేను ఇప్పుడే వస్తాను. Excuse me? Yes? ఓయ్, నువ్వేంటి ఇక్కడ? పనుండి వచ్చాను, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ సరేరా. అదే తగిలించుకుంటావేంటి? పార్దు,
స్కూటీ టైర్ పంక్చర్ అయింది. వదిని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఈ హెల్ప్ కోసమే నేను తీసుకొచ్చాను. ఏంటలా చూస్తున్నావు? చేస్తావా లేదా? నీకోసం ఏమైనా చేస్తాను లహరి. ఈ వంకతో మళ్ళీ మాటి మాటికి మన ఇంటికి వస్తారు. అవసరమా? రాడులే వదినా, నువ్వేం కంగారు పడకు. నీ ఫ్రెండా? అవును. ఓయ్, నీ పేరేంటి? వినయ్. వినయ్, టైర్ కి పంక్చర్ వేయించి పార్ట్ 2కి ఫోన్ చేయి. మా ఇంటి అడ్రస్ చెప్తాడు. స్కూటీ తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చేసాయి, సరేనా? అలా చూస్తున్నావేంటి? నువ్వైనా చెప్పు. లహరి చెప్పినట్టు పంచర్ అయినాక నాకు ఫోన్ చేయరా. అలాగేరా. ఇంకెందుకు లేటు, కార్ తీసుకొచ్చే. ఆ, పార్థు మీ గురించి చాలా బాధపడుతున్నాడండి. నీకు చెప్పిన పని చేయమ్మా. హలో మేడం, మిస్ అయింది మేడం. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి లహరి. సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటామని అనుకుంటే ఆటోలో వెళ్ళిపోయేదాన్ని. నువ్వు ఎన్ని వలలు వేసినా మా లహరి పడదు. అనవసరమైన ప్రయత్నాలు ఎందుకు పార్తూ? ఇదిగో చూడు పార్తూ, పరిచయమైన వాళ్ళందరూ ప్రేమించుకోరు. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్లు చేసుకోరు. పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉండలేరు. ఇది మాత్రం సత్యం. ఆ సత్యం నువ్వు తెలుసుకుంటే బాధలోంచి బయటపడతావు, బాగుపడతావు కూడా. అసలు నన్ను ఎందుకు పుట్టించావు స్వామి? నా వల్ల దేశానికి ఉపయోగం లేదు, దేశం వల్ల నాకు ఉపయోగం లేదు. ఇది చాలదు అన్నట్టు ఆ కిరణ్ గాడి గోల్ ఒకటి. వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేశాడో నాకిప్పటికీ అర్థం కావట్లేదు స్వామి. ఉద్యోగమా లేదు, పెళ్ళా లేదు, జీవితానికి ఒక సెటిల్మెంట్ లేదు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే నాకు ఈ జన్మ ఎందుకు స్వామి? వీలైనంత తొందరలో నా జీవితం మారిపోయే మార్గం చూయించు, లేదంటే ఏ ట్రైనో చూసుకొని తలపెట్టేస్తాను. తొందరపడుకు తమ్ముడు. నీ జీవితం మారిపోయే మార్గం నేను చూపిస్తాను. ఎవరు నువ్వు? నీకు అన్నలాంటోని. కూర్చో. జీవితం చాలా చిన్న తమ్ముడు. మనం కోరుకున్నది మనకు దక్కనప్పుడు అక్కడితో ఆగిపోకూడదు, రూటు మార్చేయాలి. అలా మార్చుకున్నోళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. అవునా? నాతో చేతులు కలిపి ఉంటే రాత్రికి రాత్రే నీ జీవితం షేడ్ మారిపోతుంది. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నీకు పెళ్లి కూడా అయిపోతుంది. ఒకేసారి అన్ని జరుగుతాయంటే వెంటనే నీతో చేతులు కలుపుతాను. ఇప్పుడేం చేయాలి? దొంగతనం చెయ్యాలి. దొంగతనమా? 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 షూ, గట్టిగా కూర్చో. పులి
పులిక్కడ దొంగతనాలు మా ఇంట వంట లేవు. అప్పుడెప్పుడు పానకాలు గాడి హోటల్లో చిన్న దొంగతనం చేసి బకరానైపోయా. ప్రతిదానికి ఒక గురువు ఉండాలి తమ్ముడు. గురువు లేని చదువు, గురువు లేని దొంగతనం పనికిరావు. చిచ్చి, దొంగతనాలు చేయడం నా వల్ల కాదు. దేశాన్నే దొంగలు దోచుకుంటున్నారు తమ్ముడు. మనం ఎంత బాగా ఆలోచించుకో. ఒక్క డీల్, లైఫ్ విల్ చేంజ్. అంతేనంటావా? పుట్టగానే ఎవరు దొంగలు కాదు తమ్ముడు, పరిస్థితులు అలా మార్చేస్తాయి. దేవుడి దయ వల్ల రోజుకో దొంగతనం చేసుకుంటూ దర్జాగా బతుకుతున్నాను. నా భార్య బిడ్డలు కూడా నేర్పించేశాను. ప్రస్తుతం వాళ్ళ ప్రాక్టీస్లో ఉన్నారు. ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, నగా నట్రా అన్నీ ఉన్నాయి. కానీ ఫ్యామిలీతో దొంగతనం వెళ్ళడానికి కారు లేదు. ఆ కారుకు డౌన్ పేమెంట్ కట్టడం కోసమే ఈరోజు ఫిక్స్ అయ్యాను. దొరికితే పోలీసోళ్ళు పిచ్చ కొట్టురు కొడతారు కదా బ్రదర్. ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పోయి పోలీసు వాళ్ళకి ఎందుకు దొరుకుతాం? సరే బ్రదర్, ఒకే ఒక్క దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో ఏదన్నా కిరాణా కొట్టు పెట్టుకుంటా. ఒక్కసారి రుచి మరిగితే కిరాణా కొట్లు అవసరం లేదు తమ్ముడు. ఇదే ప్రొఫెషన్ అయిపోతుంది. వాడి మీద ఉన్నది నిజమైన ప్రేమ, నా మీద ఉన్నది అబద్ధ ప్రేమ. రే పులిగా, నిన్ను వదలనురా. ఇప్పుడు మనం ఈ గోడ దూకాలి. గోడ దూకడం ఎందుకు? తిన్నగా మెయిన్ గేట్ నుంచి వెళ్ళొచ్చు కదా. రాజమార్గంలోంచి వెళ్ళడానికి మనం ఏమైనా వీఐపీలమా? దొంగలం. దూకు. శభాష్. ఇంత బాగా గోడలు దూకాలని ముందే తెలుసుంటే ఎన్నో గోడలు దూకేవాడిని. ఇలాంటి గోడలు ఇంకా నువ్వు చాలా దూకాలి తమ్ముడు. అలాగే గురూజీ. రాలేదా? వాడు రాలేదా? వస్తాడు, ఎలాగైనా వస్తాడు. వాడు మామూలోడు కాదు. వాడి దగ్గర ఉన్న ఎదవ ఐడియాలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు. వాడు ఎలా వస్తాడో చూస్తాను. వాడి కోసం బయటే కాపలా కాస్తాను. నా మొదటి దొంగతనం సక్సెస్ అయ్యేలా చూడు దేవుడా. నీ మొహంలో దొంగ లక్షణాలు ఉట్టుపడుతున్నాయి తమ్ముడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. గోల్ చేయకు. పద. ఓయ్ ఓయ్, తలకు కాదు, ఒంటికి. ఎందుకు? దొరికితే జారిపోవడానికి. దొంగతనం ఈజీ అనుకుంటాను కానీ చాలా కష్టం గురూజీ. అందుకే మరి కష్టానికి తగ్గ ఫలితం తెచ్చుకోవాలి.
రాసుకో రాసుకో. ఎక్కడికి పోతావురా? రా రా రా. వాస్తు ప్రకారం ముందు కిచెన్ నుంచి మొదలు పెట్టాలి. ఏ చిన్న శబ్దం వచ్చినా పిల్లో ఎలకో అనుకుంటారు. దొంగతనానికి కూడా వాస్తు సూత్రాలు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను గురూజీ. సైలెంట్ గా రా. గురూజీ భోంచేసేద్దాం రండి. దొంగతనం అయిపోయాక బిర్యానీ తినచ్చలే, రా. ఇంతకీ ఇది ఎవరిల్లు గురూజీ? దొంగల బోర్డులు చూసిరారు, బిల్డింగ్లు చూసి వస్తారు. రేపు కూడా ఇంకో దొంగతనానికి వస్తాను గురూజీ. ఒక్క దొంగతనమే చేస్తానన్నావు. దొంగతనం చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గురూజీ. శభాషిష్యా. నేను కూడా ఇల్లు, కారు, బంగారం అన్నీ కొనుక్కోవాలి. వాడు ఎలాగైనా గాయత్రిని లేపుకుపోవడానికి వస్తాడు. నాకు దొరుకుతాడు, నా చేతిలో అయిపోతాడు. చూడు శిష్య, మనకు కావాల్సింది డబ్బు, బంగారం. గుర్తుపెట్టుకో. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను పై రూమ్లోకి వెళ్తా. ఏమైందిరా? మనం దొంగతనానికి వచ్చిన సంగతి మర్చిపోయి నువ్వు వరుస్తావేంట్రా? అది కాదు గురూజీ, ఈ ఇల్లు మనకి సేఫ్ కాదు. నేను పేరుకే పులి, ఈ ఇంట్లో నాకంటే పెద్ద పులి ఉంది. మనం వెంటనే వెళ్ళిపోదాం రండి గురూజీ. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళిపోతే మన కులదేవుడికి కోపం వస్తుంది. కులదేవుడికి కోపం వస్తే తట్టుకోగలం, వీడికి కోపం వస్తే తట్టుకోలేం. నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం వీడే గురూజీ. పులి, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈరోజు అటు ఇటు తేలిపోతుంది. నువ్వేం భయపడకుండా సక్సెస్ఫుల్గా దొంగతనం చేయి. అంతేనంటావా? అంతే, రెచ్చిపో. కిరణ్ చూస్తా. రే పులి. ఎస్. పెద పండగ వచ్చే మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే పోషిస్తే మేళ్ళిస్తది మేకలు బలి కొట్టేలు చేస్తే వచ్చేసారా సార్? నువ్వు ఏదో ఒక వేషంలో వస్తావని తెలుసురా, అందుకే నీకోసం కాపలాగా కూర్చున్నాను. వద్దురా, వెళ్ళిపోదావురా. ఈ ఇంట్లో పెద్ద పులిదురా అని అప్పటికి చెప్తూనే ఉన్నాను సార్. అయినా నా మాట వింటేగా. గాయత్రి కోసమే వెతుకుతున్నావు కదా? గాయత్రి ఈ రూమ్ లో లేదురా, ఈ రూమ్ లో ఉంది. గాయత్రి, నో. గాయత్రి, నో. ఈ డబ్బా వేస్ట్ నాయాలా, దొరికిపోయాడు. మనం పారిపోవాలి. జంపు. గాయత్రి, వీడి కోసమే ఎదురు చూస్తున్నావు. వచ్చేసాడు. నీ మనసును దోచిన దొంగ నీకోసం దొంగ వేషం వేసుకొని మరీ వచ్చేసాడు. సార్, నేను గాయత్రి గారి కోసం రాలేదు సార్, దొంగతనం చేయడానికి వచ్చాను సార్. అదేరా, గాయత్రిని దొంగతనంగా తీసుకెళ్ళడానికి వచ్చావు కదా. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. పదే పదే ఇంటికి ఎందుకు వస్తున్నావురా? ఎవడ్రా నువ్వు? అనిహారిక నీ చేత డ్రామా ఆడిస్తుందా? చెప్పరా, చెప్పు చెప్పు. ఎందుకు జీవితంతో ఆడుకుంటున్నారు? నిజంగా నాకేం తెలియదు మేడం. గాయత్రి, ఎంత బాగా నటిస్తున్నావు గాయత్రి. నా ముందు కొట్టినట్టు నటిస్తే నమ్మేస్తాను అనుకున్నావా? నువ్వు ఎందుకు కొడుతున్నావు నాకు అర్థమైందిలే. సైలెంట్గా తీసుకెళ్ళిపోకుండా
కిరణ్ కంట్లో ఎందుకు పడ్డావురా ఎదవా అని కొడుతున్నావు కదా, అంతే కదా? ఆహా. ఈ ప్లాన్ మిస్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా? సార్ నా టైం బాగలేదు సార్. నేనేం మాట్లాడినా తప్పే అవుతుంది సార్. నేను తలుచుకుంటే నేను ఇక్కడే చంపేయచ్చురా. నాకు కావాల్సింది నీ చావు కాదు, గాయత్రి మనసులో నీ మీదున్న ప్రేమ చావడం. అందుకే నేను చంపకుండా వదులుతున్నాను. ఈ ఒక్క అవకాశం ఉన్నందువల్ల నేను బతికిపోతున్నాను సార్. రే, నిన్ను కొట్టి కొట్టి విసుగొచ్చేసిందిరా. ఏదన్నా వెరైటీగా చేయాలి. ఇదేం శిక్ష సార్? కాసేపు ఉండు, నీకే తెలుస్తుంది. సార్ చేయి లాగుతుంది సార్. సార్ చేయి లాగుతుంది సార్. లాగుద్ది. సార్ వేలు లాగుతుంది సార్. అమ్మో కొట్టకండి సార్. అమ్మో సార్ వేలు లాగుతుంది సార్. లాగేయడమే కాదు, దేనికి పనికిరాదు. చాలా నొప్పిగా ఉంది సార్. అమ్మయ్యా. ఇక్కడ అబ్బావేంటి? దిగవే. నా ఊరొచ్చి నన్నే బెదిరిస్తావేంటి? కస్తూరి గురించి నీకు తెలీదు.